హాయ్, మీ దివ్య. నేను ఈరోజు పిల్లలు ఇష్టంగా తినకపోయినా ఆ ఇడ్లీని మెత్తగా చేస్తే ఇష్టంగా తింటారు. అందుకే ఆ ఇడ్లీలు మెత్తగా రావడానికి 2 విధాలుగా కొలత చెప్తాను నేను. ఫస్ట్ టైం 3 గ్లాసులు ఉప్పుడు బియ్యము, 1 గ్లాసు ఉద్దిపప్పు వేసి నైట్ గ్రైండ్ చేసి మార్నింగ్ ఉప్పు కలిపి పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సోడా వేసి ఆ పిండిని ఇడ్లీగా పోసి పెట్టినట్లయితే చాలా స్మూత్గా వస్తుంది. ఇంకొక రెండో కొలత ఏంటంటే, కొంతమంది పచ్చిబియ్యం కూడా వాడతారు, అందుకనే నేను ఈ కొలత మెన్షన్ చేస్తున్నాను. 2 గ్లాసులు ఉప్పుడు బియ్యము, 1 గ్లాసు ఉద్దిపప్పు, 1 గ్లాసు పచ్చిబియ్యము. ఈ విధంగా వేస్తే కూడా ఇడ్లీ చాలా స్మూత్గా బాగుంటుంది, తినేకి పిల్లలు ఇష్టంగా తింటారు. అదేవిధంగా స్వీట్ కార్న్ మీరు చాలామంది ఉడకపెట్టుకుంటుంటారు, దానికి ఒక్కొక్కసారి ఉప్పు పట్టదు. అట్లాంటప్పుడు ప్రెషర్ వచ్చే వరకు మూత వేసి వాటర్ వేసి అది ప్రెషర్ వచ్చిన తర్వాత సాల్ట్ వేసినట్లయితే మళ్ళీ ప్రెషర్ వేసే ముందర మూత వేసి విజిల్ పెట్టిన తర్వాత 3 విజిల్స్ పెడితే సాల్ట్ బాగా పడుతుంది, బాగా స్మూత్గా ఉంటుంది తినేకి స్వీట్ కార్న్. బాయ్.